మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ఇష్యూ గురించి ప్రస్తావిస్తూ మధ్యలో అక్కినేని కుటుంబాన్ని లాగడంతో రెండు తెలుగు రాష్ట్రాలు షాక్ అవుతున్న సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని కొండా సురేఖ చెప్పినా సరే అక్కినేని ఫ్యామిలీ ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలే ఆలోచనలో లేనట్లే కనిపిస్తోంది. తాజాగా హీరో నాగార్జున కొండా సురేఖపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేయగా ఈ విషయాన్ని ఢిల్లీ హైకమాండ్ దృష్టికి కూడా అక్కినేని కుటుంబం తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ప్రియాంక గాంధీ అక్కినేని అమలకు ఫోన్ చేసి పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు న్యూస్ వినిపిస్తోంది. మంత్రివర్గం ఆమెను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడంతో పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రేపు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖ ఇష్యూను హైకమాండ్ కు వివరించే అవకాశం ఉంది. మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ఇష్యూ గురించి ప్రస్తావిస్తూ మధ్యలో అక్కినేని కుటుంబాన్ని లాగడంతో రెండు తెలుగు రాష్ట్రాలు షాక్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, ఏదైతే ఈ కొండా సురేఖ ఇష్యూకి సంబంధించి ఏదైతుందో దానికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్కు దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ ఇష్యూపై గత కొంతకాలంగా ఏవైతే ఆమె కామెంట్ చేసిందో అప్పటి నుంచి రెండు రాష్ట్ర ఇటు హైకమాండ్కు చేరిన నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఇటు రాష్ట్ర సంబంధించినటువంటి పార్టీ ఇప్పటికే సంప్రదింపులు జరిపి ఇది సద్దుమణిగింది, ఇద్దరు మహిళలకు సంబంధించిన ఇష్యూ అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినప్పటికీ తర్వాత నాగార్జున రెస్పాండ్ అవ్వడం జరిగింది. నాగార్జున ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాను, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వెనుకాడను, కోర్టులో క్రిమినల్ కేసు వేస్తానని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కినేని అమల రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ కూడా ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్కు స్పందిస్తూ అంటే హైకమాండ్ ఆమె ఏ పరిస్థితుల్లో ఎందుకు ఈ కామెంట్స్ చేయాల్సి వచ్చిందనేది ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అయితే ముందు భావోద్వేగానికి లోనయ్యని చెప్పి ఆమె మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అయితే తర్వాత నెక్స్ట్ డే కూడా ఆమె మీడియాతో మాట్లాడుతూ అవును విడాకులు ఎందుకు తీసుకున్నారు, దానికి సంబంధించి నాగార్జున కానీ వాళ్ళ ఫ్యామిలీ చెప్పలేదు ఇప్పటి వరకు ఎందుకు జరిగిందని చెప్పి మళ్ళీ ఆమె మాట్లాడిన పరిస్థితి. దీంతో ఆయన ఖచ్చితంగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణ చెప్పినా కూడా వినే ప్రసక్తి లేదని చెప్పి ఇటు నాగార్జున చెప్తున్న నేపథ్యంలో మేము సినిమా ఫీల్డ్లో ఉన్నంత మాత్రంగా మెతుక వైఖరితో లేమనేది ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కొండా సురేఖ విషయంలో హైకమాండ్ కూడా సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రియాంక గాంధీ కీలక నాయకుడు ప్రియాంక గాంధీ ఇటు అక్కినేని అమలతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. జరిగిన ఇన్సిడెంట్కు సంబంధించి ఆమె వాకప్ చేసి వారి నుంచి పార్టీ తరఫున ఆమెకు అంటే విచారం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు ప్రియాంక గాంధీ ఫోన్ చేస్తే కొంత మేరకు వివాదం సద్దుమణుగుతుందని చెప్పి అంత భావించినప్పటికీ నాగార్జున మధ్యం తగ్గే ప్రసక్తి లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్ళనున్న నేపథ్యంలో రేపు ఢిల్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ పూర్తిగా ఒక ఏకతాటిపైకి వచ్చి విమర్శలు చేస్తుంది. అటు కాంగ్రెస్ హైకమాండ్ ట్యాగ్ చేస్తూ ట్వీట్లు కావచ్చు సోషల్ మీడియా వేదికగా పలుమారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు కోరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అక్కినేని అమల మాత్రం అమలుతో పాటుగా కొంతమంది ప్రముఖులు ఆమెను మంత్రివర్గం నుంచే బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ వారి ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. అయితే హైకమాండ్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అయితే క్రమశిక్షణ కమిటీ ఉంటుందో అందులో ఈ అంశాలని ప్రస్తావిస్తూ ఆమె విచారణ జరిపిన తర్వాత పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంటే బర్తరఫ్ లాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నప్పటికీ ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇటు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర క్యాబినెట్లో కీలక మంత్రిగా ఉన్న నేపథ్యంలో మహిళా మంత్రి అయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రేపు అధిష్టానానికి ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానే ఇప్పుడు ఆమె తరపున కావచ్చు పార్టీ తరపున కావచ్చు ఇక్కడ పార్టీకి డ్యామేజ్ జరగద్దు, ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఉండొద్దు. ఎందుకంటే ఇప్పటికే ఫిల్మ్
ఇటు ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి గ్యాప్ వస్తుంది అనేది ఒకటి వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు ఆ గ్యాప్ను పూడ్చేందుకు రేవంత్ రెడ్డి ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టారనేది హైకమాండ్కు వివరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు ఢిల్లీ పెద్దలతోటి 2 రోజుల పర్యటన ఉన్న నేపథ్యంలో రేపు ఎల్లుండి అక్కడ ఆయన వారితో మాట్లాడే ఆస్కారం ఉంది. కొండ సురేఖ ఏ సందర్భంలో ఇట్లాంటి మాటలు మాడాల్సి వచ్చింది, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ పై ఏవైతే ఆమె ఆరోపణలు చేసిందో, ఆమెకు గతంలో ఆమె పైన ట్రోలింగ్స్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఇబ్బంది పెట్టారు, ఆ దృష్టిలో పెట్టుకొని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె అట్లా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే అంశాన్ని రేపు ఆయన నేరుగా కలిసి పార్టీ అధిష్టానానికి వివరించే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే హైకమాండ్ ఆమె మాటల పట్ల మాత్రం సీరియస్గా ఉంది. అంటే ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడడం, అదేవిధంగా ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఈ మాట్లాడడం, ఒక బాధ్యత గల మంత్రిగా హోదాలో ఉండి అలా మాట్లాడడం సరైంది కాదు, పార్టీకి పూర్తిగా డ్యామేజ్ చేసే విధంగా ఉంటుందని చెప్పి అంతర్గతంగా మందలిచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రియాంక గాంధీ ఇటు అమలకు ఫోన్ చేయడంతో వివాదం కొద్దిగా సద్దుమణిగినట్టు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రేపు సీఎం రేవంత్ వివరణతో ఢిల్లీ పెద్దలు నాగార్జునతోటి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాగార్జున కూడా గతంలో కాంగ్రెస్ తోటి పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి, ప్రచారం చేశారు. ఆ వైఎస్ హయాం నుంచే కాంగ్రెస్కు సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో ఉన్న సంబంధాలు, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో వీటన్నిటి నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు నాగార్జున తోటి మాట్లాడి ఈ వివాదాన్ని సద్దుమణిగేందుకు చర్యలు తీసుకోబోతున్నారు అన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తాయి. అయితే సమంత విషయంలో ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆమె ఇప్పటికే ఉపసంహరించుకుంటున్నాను, ఆమె నాకు ఆదర్శం అని చెప్పి ఆమె చెప్పిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో సమంత కూడా ఎక్కడ మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది ఇంకెప్పుడు ఇట్లాంటి వారు ఎవరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని, ఫిల్మ్ స్టార్లు ఎవరైతే ఉంటారో వారిని అసలు ఇందులోకి లాగకుండా చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పి, అట్లాంటి నిర్ణయం తీసుకోవాలి పార్టీ కూడా అని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు, హైకమాండ్ దృష్టికి ఏం తీసుకుపోబోతున్నారు అనేది చర్చనీయాంశమైంది. ఇటు హైకమాండ్ ఇటు అక్కినేని కుటుంబాన్ని సంప్రదించడం, దానికి సంబంధించి వారిని ఆరాధించడం, వారి ఆవేదన బాధను వారు పంచుకోవడం, వారి విచారం వ్యక్తం చేయడం ఇవన్నీ జరిగినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఏమిస్తారు, రిపోర్ట్ ఏమిస్తారు, ఏం చెప్తారు అనేది ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికైతే కొండ సురేఖ సెక్రటరీలోనే ఉన్నారు, ఆమె శాఖకు సంబంధించినటువంటి రివ్యూలో రివ్యూలో ఉన్నారు. ఉదయం ఏదైతే కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు, ఏదైతే ఇన్కన్వెన్షన్ అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పి ఉదయం ఏదైతే శ్రీకాంత్, మరి రేపు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అయితే కొండా సురేఖ ఇష్యూకి సంబంధించి హైకమాండ్ కు వివరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ అయితే పూర్తిగా సద్దుమణిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ వైష్ణవే, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా హైకమాండ్ ఆరాధిస్తుంది. ఇప్పటికే హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. హైకమాండ్ నుంచి కీలక నేత అయినటువంటి కాంగ్రెస్లో అగ్రనాయకురాలైనటువంటి ప్రియాంక గాంధీ నేరుగా అక్కినేని అమలతో మాట్లాడింది. ఎందుకంటే ఆమె డైరెక్ట్ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఇట్లాంటి వారిని మీరు ఎంకరేజ్ చేయొద్దు, ఆమెతో క్షమాపణ చెప్పించాలి, సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నేరుగా రాహుల్ గాంధీని ట్యాగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఇటు హర్యానా ఎలక్షన్స్ బిజీలో కావచ్చు, ఈ షెడ్యూల్లో ఉన్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ నేరుగా ఆమెతో మాట్లాడి విచారం వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో నాగార్జున మాత్రం మా పరువుకు భంగం కలిగించిందని సీరియస్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇటు ఢిల్లీ పెద్దలకు జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మంత్రి అంత ఘాటుగా ఎందుకు స్పందించారు, అసలు ఏం జరిగిందనేది పూర్తిగా ఆయన బాధ్యత తీసుకొని క్యాబినెట్ మంత్రిగా ఉన్నది కాబట్టి కొండ సురేఖ సీఎంగా ఆయన బాధ్యత ఆమె సంబంధించి ఆ ఇష్యూను హైకమాండ్కు వివరించే ఆస్కారం ఉంది. ఆయన నిర్ణయాన్ని ఆ పార్టీ యొక్క ఇక్కడ జరిగిన ఇబ్బందికర పరిస్థితి కావచ్చు, ఏ కారణంగా ఆమె అట్లా మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ ఆ పార్టీ హైకమాండ్కి వివరించి తర్వాత ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు ఆ సీఎం మాత్రం హైకమాండ్కి అయితే దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ పిసిసి అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు, ఇది ఇద్దరు మహిళల మధ్య సమస్య, దీన్ని ఇంతటితో వదిలేయాలని కోరినప్పటికీ అయితే ఢిల్లీ నుంచి ఈ సీఎం చెప్పిన తర్వాత వాళ్ళు ఢిల్లీ స్థాయి నేతలతో నాగార్జునతో మాట్లాడితే ఈ వివాదం సద్దుమణుగుతుందని చెప్పి ఆ కాంగ్రెస్ వర్గాలు అయితే భావిస్తున్నాయి.